తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 6వ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు ముమ్మరంగా అన్వేషణ చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్లో భద్రతా దళాలకు గుహలు సవాల్గా మారాయి. గుహలు అడ్డురావడంతో అన్వేషణకు అంతరాయం కలుగుతోంది. భద్రతా బలగాలు మావోయిస్టుల బంకర్ను గుర్తించినట్టు సమాచారం. 6 రోజులుగా కేంద్ర పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్ట ప్రాంతాల్లో భద్రతా బలగాలు హెలికాప్టర్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ల సాయంతో ఏజెన్సీ ప్రాంతాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్లో 3 రాష్ట్రాల పోలీసు బలగాలు పాల్గొంటున్నాయి. మావోయిస్టులు కీలక నేతలు హిడ్మా దేవా టార్గెట్గా కూంబింగ్ కొనసాగుతోంది. దండకారణ్యంలోని సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ఓ జవాన్ మందుపాత్ర పేలి గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కర్రెగుట్టలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ నవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నవీన్. ఎస్ మురళి, మనం చూడొచ్చు గత వారం రోజుల కాంచి కూడా కర్రెగుట్టల మీద అయితే భారీ ఎత్తున ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా హెలికాప్టర్లు అంటే ఆర్మీ హెలికాప్టర్లతోటి భద్రతా బలగాలు పూర్తిగా కర్రెగుట్టలు మొత్తం కూడా చుట్టుముట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళు కర్రెగుట్టల మీద కూడా దాదాపుగా ఎక్కుతున్న పరిస్థితి కాబట్టి సగం మంది కూడా హెలికాప్టర్ ద్వారానే ఆ కర్రెగుట్టల మీద కూడా దిగినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం టైంలో కర్రెగుట్టల్లో పెద్ద పెద్ద గృహలు అయితే కనుగొన్న పరిస్థితి కనపడుతుంది. ఇవంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కీలక నేతలు కర్రెగుట్టల మీదనే ఉన్నారు. ఒక పక్క వాళ్ళు కూడా బాంబుల దాడి చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నిన్న ఫిషర్ బాంబు పేలడంతో కూడా ఒక జవాన్కి తీవ్ర గాయాలని హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ హాస్పిటల్కి అయితే తరలించారు. అంతేకాకుండా దాదాపుగా ఇప్పటి వరకు కూడా 200 మంది జవాన్లకైతే వడదెబ్బ తగిలినట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళని ఉట్టాగొట్టిన వాజేడి, వెంకటపురం, భద్రాచలం హాస్పిటల్లకు తరలించి వాళ్ళకైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే కర్రెగుట్టల మీద పూర్తి స్థాయి కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా ఒక సైడ్ అయితే మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా కర్రెగుట్టలు అంటే దాదాపు 200 కిలోమీటర్ల మేర కూడా విస్తరించున్నట్టు పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ నుంచి అటు ఛత్తీస్గఢ్ వరకు కూడా పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున విస్తరించున్నాయి. భారీ కొండలని చెప్పుకోవచ్చు, ఎత్తైన కొండలు. కనీసానికి ఆ జవాన్లు పోవడానికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమందిని నేరుగా హెలికాప్టర్ల ద్వారానే కొండల మీద దించే ప్రయత్నం చేశారు, దించారు కూడా. అప్పుడు ఆ సమయంలో కూడా కొన్ని బాంబులు వేలాడుతూ కూడా జవాన్లకి గాయాలని అయితే పోయిన తర్వాత పెద్ద పెద్ద సొరంగాలు కూడా అక్కడ కనపడ్డ పరిస్థితి కాబట్టి మనం ఐన్యూస్ కర్రెగుట్టల మీద భారీ ఎత్తున పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ఎవరు పెట్టారు ఏంటనేది కూడా దాని మీద ఆరా తీస్తున్నట్లయితే మావోయిస్టులు ఈ సొరంగాల నుంచే తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ దారులు ఎటున్నాయో కూడా తెలియదు. ఎందుకంటే 200 కిలోమీటర్ల మేర కూడా విస్తరించున్న పరిస్థితి కాబట్టి ఒక పక్క ఆ డ్రోన్ కెమెరాలతో కూంబింగ్ చేస్తున్నారు. అదే కాకుండా హెలికాప్టర్ ద్వారా కూడా బాంబులు కూడా విసురుతున్నట్టు పరిస్థితి కాబట్టి కానీ మావోయిస్టులు ఎక్కడ కూడా రోజు చనిపోతున్నారని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా నిర్ధారణ కావట్లేదు. ఇప్పటికి కూడా ఆ జవాన్లు కూడా ఎవరు కూడా చనిపోయారు అంటే మావోయిస్టులు చనిపోయారని చెప్పి భద్రతా బలగాలు కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక భారీ సొరంగాన్ని అయితే కనుగొన్నట్టు పరిస్థితి కాబడుతుంది. కిలోమీటర్ల మేర దాదాపు 100 కిలోమీటర్ల మేర కూడా ఈ సొరంగంలోన ఉందని చెప్పేసి భద్రతా బలగాలు చెప్తున్నారు. వాళ్ళు కొద్దిగా దూరం అంటే 10 కిలోమీటర్ల దాకా పోయి మళ్ళీ వెనక్కి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే దాంట్లో కనుక మావోయిస్టులు దాంట్లో మందు పాత్రలు పెట్టినా సరే మళ్ళీ భద్రతా బలగాలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా దూరం మాత్రమే లైట్ల సహాయంతో సొరంగంలో గుట్టల మీద సొరంగంలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దాని పరిశీలన అయితే ఉన్నది. అయితే మావోయిస్టుల కీలక నేతలు ఆ గుట్టల మీద ఉన్నారని చెప్పేసి స్వయంగా చెప్పడం. అంతేకాకుండా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మావోయిస్టులకు సానుభూతిగా ఉన్నటువంటి సంఘాలు కానివ్వండి, వివిధ కొన్ని పార్టీలు కూడా కర్రెగుట్టల మీద ఎంబటే భద్రతా బలగాలు కూంబింగ్ ఆపి రిటర్న్ రావాలి. ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలు కోరుకుంటున్నారు, వాళ్ళకు 4 రోజులు వ్యవధి కావాలని చెప్తున్నారు. కానీ ఈ సమయంలో పోయి కర్రెగుట్టలను టార్గెట్ చేస్తూ ఇక్కడ మావోయిస్ట్ హతమార్చడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇప్పటికే పౌర హక్కుల సంఘ నేతలు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే కర్రెగుట్టల దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులు ఇప్పటి వరకు కూడా అగ్రనేతలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులతో పాటు అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని దాదాపు 20,000 మంది
చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా వారం రోజుల కంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే భద్రతా బలగాలు కిందికి వచ్చి తగ్గిపోయే పరిస్థితి లేదు. ఎవరైతే ఆ భద్రతా బలగాలు కర్రెగుట్టల మీద వేరే వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానివ్వండి, వాటర్ సంబంధించి మొత్తం కూడా హెలికాప్టర్ లానే వాళ్ళకి తరలిస్తున్న పరిస్థితి కాబట్టి ఎవరికైనా డిహైడ్రేషన్ అయితే వెంటనే వాళ్ళని అయితే హెలికాప్టర్ ద్వారా వైద్యశాలకి అయితే తరలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మావోయిస్టులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా నష్టపోలేదు. ఎందుకంటే కీలక నేతలు ఆ ప్రాంతాల్లో ఉన్నారో అది ఆషామాషి కాదు. ఎందుకంటే 200 కిలోమీటర్ల మేర కూడా ఈ అడవి ఏదైతే కర్రెగుట్టలు విస్తరించున్నాయి, ఎత్తైన ఉంటాయి కొండలు అని చెప్పుకోవచ్చు. దాంట్లో గృహాలని అంటే నిన్న భద్రతా బలగాలకు దాంట్లో గృహాలను అయితే కనుగొన్నట్టు పరిస్థితి కాబట్టి అంటే ఇది ఒక్కటే గృహ ఉందా లేకపోతే ఇంకెన్ని గృహాలు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా మావోయిస్టు మందు పాత్రలు ఏమైనా అమర్చారు. ఎందుకంటే ఆ ట్రాపింగ్ అంటే మావోయిస్టు కూడా కొన్ని ట్రాప్ చేసి పోలీసులను అక్కడ రప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. గతంలో మనం చూసుకుంటే కర్రెగుట్టల మీద మావోయిస్టులు ఉన్నట్టుగా ప్రకటించిందే మావోయిస్టులు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా కర్రెగుట్టల వద్దకు ఎవరు కూడా గిరిజనులు రాకూడదు, చుట్టూ కూడా బాంబులు పెట్టాం, పైన కూడా బాంబులు పెట్టాం, వస్తే ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి గిరిజనులు ఎవరు కూడా కర్రెగుట్టల మీదకి రావద్దని చెప్పేసి మా భద్రత కోసం మేము పెట్టుకున్నాం, మా ప్రాణ రక్షణ కోసం మేము పెట్టుకున్నాం అని చెప్పేసి ముందుగానే మావోయిస్టులు దాన్ని ప్రకటించారు. అంటే మావోయిస్టులు ఉన్నట్టుగా వాళ్ళే చెప్పుకున్నట్టు పరిస్థితి కాబట్టి అది ఏదైనా ట్రాపింగ్ జరుగుతుంది ఏదైనా దాని మీద కూడా పోలీసులు అయితే ఆచి చూసి అడుగేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి వాస్తవానికి అక్కడ బాంబులు అయితే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఆ బాంబు పేలడంతో కూడా ఒక జవానికి తీవ్ర గాయాలైనట్టు పరిస్థితి కాబట్టి కొన్ని నిర్వీర్యం కూడా అంటే భద్రతా బలగాలు కొన్ని బాంబులు నిర్వీర్యం చేసుకుంటే కదా అందులో ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాదాపుగా 20,000 మంది 3 రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ భద్రతా బలగాలు అయితే చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ సొరంగాలు మొత్తం కూడా అనుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా 5 నిమిషాలకి 10 నిమిషాలకే గుట్ట చుట్టూ కూడా 4 హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. డే అండ్ నైట్ కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కీలక నేతలు హిట్మాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక కార్యదర్శి అంటే కీలక నేత కార్యదర్శితో పాటు తెలంగాణ టీం మొత్తం కూడా కర్రెగుట్టల మీదే ఉందని చెప్పేసి కూడా అనుమానం ఉంది. అంతేకాకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం ఇవ్వడంతో కూడా భద్రతా బలగాలు అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు విజువల్ గా కర్రెగుట్టలు ఎక్కడానికి కూడా ఆ భద్రతా బలగాలు చాలా ఇబ్బంది పడుకుంటూ ఎక్కుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక్క కాలు కనుక స్లిప్ అయితే మాత్రం కిందికి వచ్చేటువంటి పరిస్థితి అంటే గుట్టల మీకెళ్ళి కిందికి పడిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయి కూడా వాళ్ళు వెపన్ తో ఫైరింగ్ కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ ఎక్కే సమయంలో కనీసం వాళ్ళు ఫైరింగ్ కూడా చేయలేరు. అక్కడ ఉన్న కట్టెల సాయంతో గుట్టల మీద నుండి రాళ్లు పట్టుకొని అయితే వాళ్ళు పైకి ఎక్కుతున్నారు. ఎప్పుడు ఫైరింగ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అక్కడే పైన కనుక మావోయిస్టు ఉంటే వీళ్ళపై దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భద్రతా బలగాల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే మావోయిస్టులు ఇంతవరకు కూడా అంటే ఉన్నామని చెప్తున్నారు, అక్కడే ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి కర్రెగుట్టలకు పోయినాక ఆశ్చర్య కలిగినటువంటి విషయాలు అయితే భద్రతా బలగాలకు తెలుస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎత్తున సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ముందుగానే మావోయిస్టు తువి పెట్టారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద సొరంగాలు కిలోమీటర్ల మేర కూడా ఉండవు. ఎందుకంటే స్పష్టంగా మనం చూడవచ్చు భద్రతా బలగాలు లైటింగ్ చేసుకుని లోనకు పోయే ప్రయత్నం కూడా కొద్దిగా దూరం చేశారు. మళ్ళీ రిటర్న్ పోయి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి మొత్తం కూడా వాళ్ళు చెక్ చేయలేదు. ఎందుకంటే బాంబులు కనుక పెట్టి కనుక మాత్రం ఖచ్చితంగా బ్లాస్టింగ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా దూరం మాత్రం పోయి వెనకకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున కర్రెగుట్టల మీద సొరంగాలు ఉన్నాయి. 200 కిలోమీటర్ల మేర ఈ కొండలు విస్తరించున్నాయి కాబట్టి ఒక విధంగా భద్రతా బలగాలు కూడా భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ పాల్గొంటున్నటువంటి భద్రతా బలగాలకి ప్రాణ ఖచ్చితంగా వాళ్ళ ప్రాణ తీపి కూడా ఉంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి గుండ్లు వస్తాయో తెలియదు. 38 మంది చనిపోయిన దానికి సంబంధించి మావోయిస్టులు హతమయ్యారనే దానికి సంబంధించి చెప్తున్నారు. ఉన్నతాధికారులు ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదు అనే దాని మీద అప్డేట్స్ ఏంటి అసలు? ఎస్ మురళి, ఈ ఆపరేషన్ అండి ఏదైతే కర్రెగుట్టలకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగి వారం రోజులు అవుతుంది. వారం రోజుల కంచి కూడా భారీ ఎత్తున అక్కడ మందు పాత్రల సౌండ్, తుపాకీ ఫైరింగ్ సంబంధించిన సౌండ్స్ వినపడుతున్నాయని చెప్పేసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చేస్తున్నారు. కానీ అక్కడికి మీడియాని పోనీయట్లేదు, ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా అక్కడికి పోనీయట్లేదు. వాస్తవానికి కర్రెగుట్టల కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలని ఆల్మోస్ట్ కూడా ఖాళీ చేపిచ్చేసి అయితే కొంచెం పక్కకు పంపించారు. ఎందుకంటే బాంబుల దాడి జరుగుతున్న నేపథ్యంలో కొంచెం అక్కడ ఉన్న గిరిజనులకు ఇబ్బంది జరుగుతుంది, గిరిజనులకు ప్రాణ నష్టం వాటిల్లో ఉంటే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళని పంపించారు. కానీ దూరంగా ఉన్నటువంటి గ్రామాలు మాత్రం గిరిజనులు అయితే స్పష్టంగా ఆ సౌండ్లు వింటున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అయిన సెక్చువల్ వాళ్ళు అడగడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా బాంబుల శబ్దం వినపడుతుంది, ఫైరింగ్ శబ్దం వినపడుతుంది. రోజు హెలికాప్టర్లు కూడా ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారని మాత్రం కేంద్ర బలగాలు నిర్ధారణ చేయాలి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ధారణ చేయాలి. కానీ ఎవరు కూడా చేయట్లేదు. ఏదైనా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఆ అడవి ప్రాంతం దరిదాపులో పోయినప్పుడు
అక్కడ నిత్యం కూడా హెలికాప్టర్ ద్వారా కూమింగ్తో కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే కర్రెగుట్టల మీద ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే ప్రజా సంఘాలు మాత్రం ఓకే. కర్రెగుట్టల మీద ఆపరేషన్ కొనసాగించొద్దు, నిలిపేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మురళి.